హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా ఆంధ్రజ్యోతి పేపర్లో వార్తలు చూద్దాం. జనాభాలో సగానికి పైనే బీసీలు, రాష్ట్రంలో తేలిన బీసీల లెక్క. సర్వే వివరాలను వెల్లడించిన సబ్ కమిటీ అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే 96.9% ప్రజలు పాల్గొన్నారు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగు. రేపు కేబినెట్కి నివేదిక. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ బీసీ ఉద్యమ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగింది అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు అంటుండు. దేశ చరిత్రలో గొప్ప ముందడుగట. ఏంటిది? జనాభా లెక్కలు తీయటం, దాంట్లో బీసీలు ఎంత, ఎస్సీలు ఎంత, ఎస్టీలు ఎంత, ప్లస్ ఈ లెక్కలు తీసిన ఉద్దేశం ఏంటంటే అన్ని వర్గాలకి న్యాయం చేయడానికి ఈ లెక్క తీసిన. 96.9% మంది అంటే 97% మంది ప్రజలే పాల్గొనరు, ఒక 3% మంది పాల్గొనలే. లెక్క అయితే తేలింది. దాన్ని క్యాబినెట్ సబ్ కమిటీకి ఇచ్చింది డెడికేటెడ్ కమిషన్. జనాభాలో సగానికి పైనే ఉన్నారట బీసీలు. బీసీ కోటాపై రేపు అసెంబ్లీ ఉంది. కులగండ సర్వే, ఎస్సీ వర్గీకరణపైన చర్చ, శాసన మండలి శాసనసభలో ప్రత్యేక సమావేశం. 11 వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి కాబట్టి దాని తర్వాత దీనిపైన ఉంటుందట. మొత్తానికైతే బీసీల కోటా పైన రేపు అసెంబ్లీలో చర్చ ఉందట. అసలు నాకు తెలియక అడుగుతుంది కానీ ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు వివరాలు. ఇది లెక్కలు. ఏంది లెక్కలు? బీసీలు 46.25%. ఇంకా మళ్ళీ ముస్లింలో ఉన్న బీసీలు ఒక 10%. ఈ ముస్లింలో ఉన్న బీసీలు అసలు బీసీలు కలిపితే 56% బీసీ జనాభా అయ్యాలి. అంటే 100లో 56% అంటే సగానికి ఎక్కువ. ఇక మొత్తం బీసీలు 56 అయితే ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, ముస్లింలతో కలిపి ఓసీలు 15%, ముస్లింలతో కలిపి ఓసీలు 15%, ఉత్త ఓసీలు ఎంత 13% ఉన్నారు. ఇక దీంట్లో ఇక చర్చించడానికి ఏముంది? లెక్కలు తీశారు. చర్చించేది ఏంది నాకు అర్థం కాలే. 15% అంటే 13% ఓసీలు ఉన్నారు, 56% బీసీలు ఉన్నారు, ఎస్సీలు 17, ఎస్టీలు 10, ఇట్లా ఉన్నారు. లెక్క తెలిసింది. ఇప్పుడు అసెంబ్లీ కూర్చొని చర్చించాలి. ఏ అసెంబ్లీ చర్చించాలి? ఈ రేషియోలో అసెంబ్లీలో మెంబర్లు ఉంటే చర్చించాలి. ఇవాళ ఉన్న రేషియో ఏంది? ఇవాళ అసెంబ్లీలో రెడ్లు 43% మంది, 43 ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్యేలు రెడ్లు ఉన్నారు. ఏ లెక్కలో ఉంటారు? 13 వెలమలు ఉన్నారు, 4 కమ్మలు ఉన్నారు, ఒక బ్రాహ్మణు, ఒక వైశ్య ఉన్నారు. మొత్తం ఓసీ కమ్యూనిటీ కలిపి 62 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ అసెంబ్లీలో ఉన్నారు. 119లో 62 అంటే 50% పైన వాళ్ళు ఉన్నారు. బీసీలు ఎంతమంది ఉన్నారో తెలుసా? 19 మంది ఉన్నారు, అన్ని పార్టీలు కలిసి. 56% ఉన్న బీసీలేం 19 మంది ఎమ్మెల్యేలు ఉంటారు, 13% ఉన్న ఓసీలేం 62 మంది ఎమ్మెల్యేలు ఉంటారు. మరి ఏ లెక్కలో ఇవాళ చర్చించాలి అసెంబ్లీలో? ఇవాళ బీసీ సమాజం కోరుకుంటుంది ఏంటంటే అసెంబ్లీ చర్చ వద్దు, అసెంబ్లీ చర్చించొద్దు. ఎందుకు చర్చించొద్దు అంటే అది కరెక్ట్ లేదు. అసెంబ్లీ ఇప్పుడు 62% ఓసీలుండి, 19% బీసీలుండి, 56% బీసీల గురించి వాళ్ళేం చర్చిస్తారు, వాళ్ళేం న్యాయం చేస్తారు? న్యాయం నిజంగానే జరగాలంటే, నిజంగానే లెక్కలు తేలినట్టు పంపకాలు జరగాలంటే ముందు ఉన్న అసెంబ్లీ ఇమీడియట్గా రాజీనామా చేయాలి, డిజాల్వ్ చేయాలి, చేసి ఎన్నికలకు పోవాలి. ఈ జనాభా లెక్కలను బట్టి అన్ని రాజకీయ పార్టీ టికెట్లు ఇవ్వాలి. బీసీలకు 60% టికెట్లు ఇవ్వాలి, ఓసీలకు 15% టికెట్లు ఇవ్వాలి, మిగతా ఎస్సీ ఎస్టీకి ఇవ్వాలి. ఇచ్చి అప్పుడు ఎన్నికలు పెట్టి అప్పుడు ఆ లెక్క ప్రకారం అసెంబ్లీలోకి ఓసీలు 15% అవుతారు. అంటే 18 మంది ఎమ్మెల్యేలే అర్హత ఉంది ఓసీలు అసెంబ్లీలో రావడానికి. ఇలా 62 పైన ఎమ్మెల్యేలు ఇలా బీసీలు వచ్చే అవకాశం ఉంది. అప్పుడు చర్చ పెట్టాలి. బీసీలు 62% మంది ఎమ్మెల్యేలు ఉండి ఈ జనాభా లెక్కల పైన, కులగన్న పైన చర్చిస్తే న్యాయం జరిగింది తప్ప ఓసీలు 62 మంది ఎమ్మెల్యేలు ఉండి బీసీల గురించి చర్చిస్తా అంటే అది చర్చ అయిద్దా, అది న్యాయం అయిద్దా, ఎట్లయిద్ది అనేది ఇలా బీసీ సమాజం కోరుకుంటుంది. వాస్తవంగా దీంట్లో చర్చించాల్సిందేం లేదు, మాట్లాడాల్సిందేం లేదు. ముందు అసెంబ్లీ రద్దు అవ్వాలి. అసెంబ్లీ రద్దు అయ్యి ఫ్రెష్గా ఎలక్షన్స్ పెట్టాలి. పెట్టి ఈ చర్చ స్టార్ట్ చేయాలి. అన్ని వర్గాలకు న్యాయం చేసేందుకే సర్వే అట. ఏది న్యాయం? ఏడైంది? అన్ని వర్గాలకు న్యాయం నిజంగానే జరగాలంటే జనాభా రేషియోలో అసెంబ్లీలో మెంబర్లు అక్కడ స్టార్ట్ కావాలి న్యాయం. మిగతా రేషన్ కార్డులు, ఇంధనం మిల్లు, గొర్రెలు, బర్రెలు కాదు. ముందు పదవుల కాడ స్టార్ట్ కావాలి. శాసనాలు చేసే శాసనసభలోనే సామాజిక న్యాయం స్టార్ట్ అయితే అప్పుడు మీరు చేసే చర్చకు అర్థం ఉంటుంది. అట్లా ముందు అది పోవాలి. దేశ చరిత్రలో గొప్ప ముందడుగట. ముందడుగు గొప్పదే కానీ తర్వాత వేసి అడిగే కరెక్ట్ లేదు. ఇది ఒక వార్త. దీనికి సంబంధించి మనం ఒక ఫోన్ తీసుకుందాం. బీసీ
ఉద్యమకారుడు అసలు ఏమనుకుంటున్నారు ప్రజలు దీన్ని సంబంధించి అనే విషయాలపైన మాట్లాడదాం ఒకసారి. తెలంగాణ బీసీ ఉద్యమ నాయకుడు ఐతరాజు వీరు గారని ఆయన్ని ఫోన్లోకి తీసుకుందాం. బీసీ కులగన్న ప్రభుత్వం ఏం చేయాలనే విషయాలపైన అడిగి తెలుసుకుందాం. హలో అన్న, నమస్తే. నమస్తే అన్న. నిన్న బీసీ కులగణకు సంబంధించి క్యాబినెట్ సబ్ కమిటీకి డెడికేటెడ్ కమిషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది అన్న. దాంట్లో జనాభాలో సగానికి పైనే బీసీలు ఉన్నారు, 56% ఉన్నారు. అవును. ఓసీ జనాభా 15% ఉంది, ఇంక్లూడింగ్ ముస్లింలతో కలిపి. అవును. ఎస్సీలు 17, ఎస్టీలు 10, మిగతా మిస్లీనియస్ ఉన్నారు. అవును. ఇప్పుడు స్పష్టమైన లెక్క తెలిసింది, బీసీలు 56% మంది ఉన్నారని. అవును. దీనిపైన చర్చ పెడతారట రేపు అసెంబ్లీలో. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెబుతుంది, మేము దేశంలోనే ముందడుగేసినాం, దేశ చరిత్రలో ముందడిగిది, అన్ని వర్గాలకు న్యాయం చేయడానికే మేము రేపు చర్చ పెడతాం అంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ లెక్కలు చూస్తే? వాళ్ళు చేసే చర్చ ఇలా తెలంగాణ అసెంబ్లీలో 62 మంది ఓసీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, బీసీలు 19 మంది ఉన్నారు. జనాభా 56% ఉంటే 19 మంది ఎమ్మెల్యేలు ఉండి, జనాభా 15% ఉన్న వాళ్ళు 62 మంది ఎమ్మెల్యేలు ఏం చర్చిస్తారు? ఎవరికి న్యాయం జరిగింది అన్న? మీకు ఒకటే చెప్పేది, మేము బీసీ ఉద్యమంలో పనిచేసినాం, బీసీల హక్కుల కోసం పనిచేసినాం. గతంలో చూసుకున్నట్లయితే మేము మా వాటా మాకు కావాలంటున్నాం, మా భాగం ఏందో మాకు కావాలంటున్నాం. మేము రాజ్యాధికారికంగా రాజ్యాంగం మాకు కావాలని చెప్పి, మాకు హక్కుల ప్రకారం అని చెప్పి మేము ఎప్పుడు కొట్లాడుకుంటూ వస్తున్నాం. ఆర్ కృష్ణన్న గాని, జాజుల సీనన్న గాని, ఇలా ఈవెన్ తీన్మార్ మల్లన్న సరే బీసీ ముందడుగు వేసినాం. గొప్ప విషయం పార్టీలో ఉండి నేను ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నా. 70 ఏళ్ల చరిత్రలో స్వాతంత్రం వచ్చిన కానుండి బీసీల లెక్క తేలలేదన్నా. ఒక కోడికి లెక్క ఉన్నది, ఒక బర్రెకు లెక్క ఉన్నది, ఒక గొర్రెకు లెక్క ఉన్నది, ప్రతిదానికి లెక్క ఉన్నది. ఆఖరికి పశు గణన కూడా జరిగింది. మరి బీసీ గణన జరగలేదు 70 ఏళ్ల చరిత్రలో. శుభ పరిమాణం ఇప్పుడు. ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీయటం మంచిదే, ఎందుకంటే మా హక్కులు ఏంది, మా ఏందనేది మాకు తెలిసిపోయింది. మీ ఎంత జనాభా మాకు అంత కావాలనేది మాకు తెలిసింది. ఇప్పుడు ఇలా చర్చ జరగాల్సిన అవసరం లేదు. మాకు మేము ఇవ్వాలి బీసీ. ఇప్పుడు మేము వాళ్ళు దిగిపోవాలి, వెంటనే దిగిపోవాలి. ఎందుకంటే మాది ఎక్కువ ఉన్నది. వాళ్ళు 15% అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు 15% కూడా లేదన్న. వాళ్ళు ముస్లింలు, సియాలు, సున్నీలు అని ఉంటారు. ఇక్కడ ఒక వర్గం బీసీల కింద పోతే ఒక వర్గం ఏం చేస్తుంది అంటే ఓసీల కింద పోద్ది. వాళ్ళని కలుపుకొని కలుపుకొని వాళ్ళకు మొత్తం కూడా టికెట్లు ఇస్తే ఓసీల కింద వస్తాయి. అంటే 15 టికెట్లే వస్తాయి. మొత్తం కూడా 104 సీట్లు కూడా మా బీసీలకు, ఎస్సీ ఎస్టీ సోదరులకు అందరికి కూడా మాకు 104 సీట్లు వస్తాయి. మేము రాజ్యాధికారంలో ఉండాలి. మేము వాళ్ళకి 15 సీట్లు మేము వాళ్ళకు భిక్ష చేయాలి. మాకు భిక్ష చేయటం, మేము 19 మంది ఎమ్మెల్యేలు మేము ఉంటాం కాదు. మేము ఏమంటున్నాం అంటే అదే ప్లేస్ లో వాళ్ళు ఉండాలి. మేము ఇప్పుడు ఏ పార్టీ అయినా సరే, రేపు బీజేపీ పార్టీకి కూడా మేము ఒకటే చెప్తున్నాం, బీసీ చట్టసభలో రిజర్వేషన్లు చేయకపోతే బీసీ ఉద్యమం రాబోతున్నది. స్వతంత్ర ఉద్యమం తర్వాత దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాడినామో ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు రేపు బీసీ మూమెంట్ కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది బీసీ మూమెంటే. వీళ్ళు కలలుగా అంటున్నారు. ఇప్పుడు ఇంకా అగ్ర కులాలు ఏం చేస్తారంటే ఈ రిజర్వేషన్లు ఎంత వరకు అన్యాయమన్నా, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్లు ఇచ్చారు. వాళ్ళు 10% ఇచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు. 10% రిజర్వేషన్ వాళ్ళు ముస్లిం మన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చి వాళ్ళ జనాభా ఉన్నది. ఇప్పుడు ఈ షియాలు సున్నీలు ఒక వర్గం తీసేస్తే, ముస్లిం వర్గం తీసేస్తే, వర్గంలో తీసేస్తే వాళ్ళు ఉండేది 7%, 8% ఉన్నారు. వాళ్ళు 10% రిజర్వేషన్లు ఇచ్చారు వాళ్ళకి. అవును. అంటే కంప్లీట్ గా వాళ్ళకు ఉన్న ఉద్యోగాలు ఉన్నాయని చెప్పారు. గతంలో మనం చూసినాం కానిస్టేబుల్ పిల్లలు కానీ, ఎస్ఐ పిల్లలు కానీ, మన డిఎస్సి పిల్లలు కానీ, గ్రూప్ 4 కానీ, గ్రూప్ 3 కానీ, వాళ్ళు మన ఎంసెట్ల కానీ వాళ్ళు మొత్తం కూడా ఆ రిజర్వేషన్ వాళ్ళు చేసుకొని మళ్ళీ వాళ్ళు ముందుకు రావడం జరుగుతున్నది. మరి ఇట్లాంటి పరిస్థితి వాళ్ళు ఉన్నప్పుడు బీసీ లెక్క తీలినప్పుడు బీసీలు వాళ్ళే దిగిపోవాలి. ఓసీలు మేము రాజ్యాధికారంగా మేము రావాల్సిందే, మాకు బీసీల వాటా మాకు దక్కాల్సిందే. మా బీసీ వాటా దక్కపోతే మేమేందో చూపిస్తాం. వాళ్ళు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అవసరం లేదు. ఇలా లెక్క తేలిన తర్వాత ఇంకేముంటదన్నా, లెక్క వాళ్ళు తేలిన తర్వాత
ఇక చర్చ పెట్టడానికి ఏముందనేది మీరు అనేది అంతే కదా. మేము 58% బీసీలు ఉన్నాము, 46% మేము బీసీలు ఉంటే ఇంకా 13% ఇంక్లూడింగ్ మైనార్టీ సోదరులు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, ముస్లిం తరలు ఉన్న వాళ్ళు వాళ్ళొక 13% ఉన్నారు. మొత్తం కూడా మేము చూసుకుంటే 59% మేము రిజర్వేషన్ మాకున్నది. మరి మేము సీట్లు వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి, మేము వాళ్ళకి ఇవ్వాల్సిన ఆసన్నమైంది. సరే, మొత్తానికైతే శుభ పరిణామం. ఎందుకంటే మనం ఒక అడుగు ముందుకేసిరు, బీసీ గణన తేలింది. మరి బీసీ గణన తేలినప్పుడు ఆ బీసీ గణన లెక్క ప్రకారం మాకు సీట్లు పంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సీట్లు ఖచ్చితంగా మనం పంచుకోవాలి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కూడా పెద్ద కుట్ర చేసిర్రు. సెంట్రల్ లో ఒకటి చెప్పిందన్న, మీరు ఆలోచన చేయండి. మీరు కొన్ని రాష్ట్రాలు ఇంక్లూడ్ చేయలే. కేరళ రాష్ట్రం చేయలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, తమిళనాడు రాష్ట్రం చేయలేదు, మధ్యప్రదేశ్ చేయలేదు, కొన్ని రాష్ట్రాలు చేయలేదు. వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇంక్లూడింగ్ చేయలేదు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఓన్లీ దాని నెపంతోని, ఇప్పుడు అగ్రకుల నెపంతోని వాళ్ళు ఏం చేశారంటే ఇష్టానుసారంగా వాళ్ళు మేము రాజ్యాధికారం, మేము చట్టాలు చేసేది మేము అడుగులు ఉన్నాం కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రానికి ఓసీ ముఖ్యమంత్రి లాస్ట్ ఇదే లాస్ట్ ముఖ్యమంత్రి. మేమైతే నేను చెప్పేది ఒకటే, మేము పెద్ద ఎత్తున చెప్తున్నాం, మీరు చర్చలు పెట్టాల్సిన అవసరం లేదు. మా లెక్క మాకు తేలింది, మేమెంతో మాకు అంత కావాలని మేము అంటున్నాం. ఖచ్చితంగా ఇప్పుడు బీసీలకు వాడొకటి టికెట్ ఇచ్చి బీసీలకు ఇచ్చి వాళ్ళు చెప్తున్నారు చెప్పు చేతల్లా. వాళ్ళు కోతికి కొబ్బరి చిప్పలు ఇచ్చి 1, 2 ఇద్దరు ఇస్తే వాళ్ళు సంకరం పెట్టుకుని ఎగురుతున్నారు. కొంతమంది పార్టీ అధ్యక్షుల పదవి మన డెలైట్లు మన వాళ్ళు ఏమంటారు మామూలు వ్యక్తులకు ఇచ్చి, నోరు లేని వ్యక్తులకు పదవులు ఇచ్చి వాళ్ళు అడ్డం పెట్టుకొని ఒక వర్గం వెనక నుంచి సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేము చెప్పేది ఒకటే, మేము ఎంత ఉన్నామో మాకు అంత కావాలి, మా ఓటా మాకు కావాలి. ఇలా 59% ఉన్న బీసీలో మరి చట్టసభల రిజర్వేషన్ లేవు. అదే మరి ఇప్పుడు విద్యా ఉద్యోగాల రిజర్వేషన్ చూస్తే 27% ఉన్నది. మరి ఇప్పుడు వాళ్ళకు 7% ఉన్నది, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చారు. ఇది మొన్న ఒక డిఎస్సి చూసుకున్నట్లయితే 61% ఉన్నట్టు 61 మార్కు వస్తే బీసీ మహిళకు రాలేదు, 51 మార్కు వస్తే ఈడబ్ల్యూఎస్ మహిళకు వచ్చింది. ఘోరమైన పరిస్థితి ఉన్నది. మరి కానిస్టేబుల్ లో చూసినట్టయితే మన ఎస్టీ సోదరులకు కూడా 119 మార్కులు వస్తే సివిల్ కానిస్టేబుల్ రాలేదు. ఈడబ్ల్యూఎస్ లా 113 మార్కులకు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇదంతా కుట్ర జరుగుతున్నది. ఇది గనక తక్షణమే వెంటనే వాళ్ళు బిల్లు చేయపోతే, చట్టసభలో రిజర్వేషన్ పెట్టపోతే మన బీజేపీ పార్టీకి కూడా సెంట్రల్ లో మేము ఒకటే ముక్త కంఠంతో చెప్తున్నాం, స్వతంత్ర ఉద్యమం తర్వాత నెక్స్ట్ వచ్చేది బీసీల ఉద్యమమే. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లో ఏ విధంగా అయితే బీసీలకు టికెట్లు ఇచ్చుకుంటూ పెంచుకుంటూ పోయిందో బీజేపీ ప్రభుత్వం అదే పనిలో ఉండాలి. రేపు చట్టసభల్లో కూడా ఇదే రిజర్వేషన్ తేవాలి. బీసీ మీ ఎంతున్నో మాకు అంత ఇవ్వాలి. ఇవ్వకపోతే తక్షణమే మేము చేసే పని మేము చేస్తామన్నా. థ్యాంక్ యూ. ఓకే అన్నా, థ్యాంక్ యూ. ఇది వాళ్ళు చెప్తుంటే ఎట్టి పరిస్థితుల్లో ఈడబ్ల్యూఎస్ అనేది ఫస్ట్ రద్దు చేయాలి, దానివల్ల బీసీలకు ఎస్సీలకు నష్టం అవుతుంది అనేది వాళ్ళ ఒక డిమాండ్ ప్రధానంగా. నిన్న తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ రాజకీయ యుద్ధ పేరులో కూడా అదే ఫస్ట్ తీర్మానం పెట్టారు. దాంతోపాటు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇవ్వాలని, ఇప్పుడు ఈ లెక్క ప్రకారం 42 కాదు 56 ఇవ్వాలి ఈ లెక్క ప్రకారం. ఇవన్నీ వచ్చినాయి. దీంతోపాటు వాళ్ళు ఏంటంటే అసలు చర్చ ఏం పెట్టాలి, ఏం చర్చ పెడతారు, ఇక లెక్కలేదు లేక చర్చ ఉంది, ఇక కేటాయించడమే కదా ఉంది అనేది వాళ్ళు చెప్తుంది. ఇంకోటి ఆంధ్రజ్యోతిలో భర్త కిడ్నీని విక్రయించి ప్రియుడితో పరారైందట మహా గన్రాలు. 10 లక్షలతో ఉడాయించింది భార్య, కిడ్నీ అమ్మితే ఆర్థిక ఇబ్బందులు పోతాయని చెప్పిందట. కలకత్తాలో జరిగింది, పశ్చిమ బెంగాల్లో. మామూలు మనిషి కాదేమే. ఏమో మరి ఎట్ట పుట్టింది, అసలు ఏం ఆలోచన లేదు, ఎంత క్రిమినల్ మైండో అర్థం కాని పరిస్థితి. పెళ్ళికి వచ్చిన బిడ్డ ఉందట, భర్తతో అని చెప్పిందట, బిడ్డ పెళ్లి చేద్దాం, అప్పులు ఉన్నాయి కొన్ని తీర్చుకొని మంచి ప్రశాంతంగా ఉందా, నీ కిడ్నీ అమ్మితే 10 లక్షలు వస్తాయి, అమ్ముదామన్నదట. ఆ భర్త అమాయకుడు ఉన్నట్టుంది పాపం. సరే అమ్ముదామని 1 ఇయర్ అయిందట, తిరుగుతా ఉన్నాడు ఎవరైనా కిడ్నీ కొనేవాళ్ళు ఉంటారా అని. అటు ఇటు వెళ్ళి బేరం కుదిరింది, 10 లక్షలు తీసుకున్నారు, కిడ్నీ ఇచ్చారు. ఈయన కిడ్నీ తీసేసి హాస్పిటల్లో ఉండి 10 లక్షలు తీసుకొని లవర్తో లేచిపోయిందట మహా గన్రాలు. పోయి ఆయన హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక ఏంది ఎడిపోయిందంటే 10 లక్షలు వేసుకొని పోయిందిరా అని చెప్తే వాళ్ళ బంధువులు ఆ అమ్మాయి కూతురు తీసుకొని ఎక్కడుందో తెలితే అక్కడ పోయారట. పోతే తలుపులు కూడా తీయట్లేదు కనీసం. నేను ఇంతే, నువ్వేం చేసుకుంటావు చేసుకో అని చెప్పిందట. ఇది నిన్న కలకత్తాలో జరిగింది. ఈ బయటకు వచ్చింది నిన్న. భర్త కిడ్నీ విక్రయించి ప్రియుడితో పరారైందట. ప్రియుడితో పరారు కావడమే పెద్ద తప్పు. నువ్వు పెళ్ళికి వచ్చిన కూతురు ఉంది, భర్త ఉన్నాడు,
మళ్ళీ పోయేదాన్ని ఉత్తకపోయినవా? భర్త కిడ్నీలు తీసుకొని పోతే అంటే హత్య చేసిన ఒక రకంగా హత్యా కేసు పెట్టాలి. కేసులు కాదు వాస్తవంగా, ఈ కేసులతో కావు ఇట్లాంటి వాళ్ళకి మందు ఏంటంటే ఇట్లా వాళ్ళకి బడిత పూజ కరెక్టు కట్టేయాలి, చెట్టుకు కట్టేసి ఒళ్ళు చెమడాలు మొత్తం ఆ చర్మం అంతా ఊడేదా కొట్టి ఆ చర్మం ఊడిన తర్వాత అక్కడ కారం పోయాలి, అప్పుడు వస్తుంది బుద్ధి. ఇంకొకళ్ళు చేయడానికి భయపడాలి. ఈ కోర్టులు ఈ జైల్లో అన్నం పెట్టడం, యోగా చేయించడం వీటితోనే అయిద్దే పని. ఒళ్ళు బలిసి చేసిన పనులు ఇది. భర్త కిడ్నీ విక్రయించిందట. ఇంకోటి, అయోధ్యలో దళిత యువత పైన అత్యాచారం, మర్మ అవయవంలో కర్ర, కాళ్ళు చేతులట. అబ్బాబ్బాబ్బా, మర్మావయాల్లో కర్ర పెట్టారట, కాళ్ళు చేతులు ఇరగొట్టి కాలువలో నగ్నంగా మృతదేహం, బాధిత కుటుంబాన్ని న్యాయం చేయాలి లేదంటే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా. మీడియా ఎదుట ఫైజాబాద్ ఎంపీ కన్నీటి పర్యంతమైందట. అయోధ్యలో ఎక్కడ మళ్ళా ఏ అయోధ్యలో అయితే రామాలయం ఉందో, పరమ పవిత్రమైన అయోధ్య రామాలయం అనుకుంటావో అక్కడ జరిగింది. ఇది రాముడు రాజ్యం అంటది బీజేపీ, రామరాజ్యం నడుస్తుంది అంటది. రామరాజ్యంలో అత్యాచారాలు ఏంది, కాళ్ళు చేతులు ఇరగొట్టడం ఏంది, ఏంది ఇది, ఏం జరుగుతుంది? కాబట్టి దీనిపైన మరి అక్కడ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ ఎంపీ ఫైజాబాద్ ఎంపీ కన్నీటి పర్యంతం ఎవరైనా ఇతరు పాపం. ఎందుకంటే చూస్తే మామూలు విషయం, అత్యాచారం చేయటం ఒక ఎత్తు అయితే మానవత్వం లేకుండా పాశవికంగా కాళ్ళు చేతులు ఇరగొట్టి బీభత్సం చేశారట. దానికి సంబంధించి ఒక వార్త, దళిత యువత పైన అత్యాచారం చేశారు. ఇది యూపీలో జరిగింది. దిశ చూద్దాం. 15న సర్పంచ్ ఎన్నికల షెడ్యూలు, సాదా బైనామాల పరిష్కారాన్ని నెలగడు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఖమ్మం జిల్లా పర్యటనలో మాట్లాడిండు, ఒక సెన్సేషనల్ కామెంట్లు చేసిండు. ఫిబ్రవరి 15వ తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికలకు షెడ్యూల్ వస్తాట. మరి ఆయన ఏ రకంగా మాట్లాడిన ఏ ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు. ఒక మంత్రిగా ఎన్పిఆర్ మినిస్టర్ ఉండు, రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండు. కానీ ఇక్కడ చూస్తే లాజిక్ ఎక్కడ సింక్ అవ్వట్లే ఆయన చెప్పిన దానికి. 15వ తారీఖు నాడు సర్పంచ్ ఎన్నికల తారీఖుతో సహా చెప్పిండు, సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ వస్తాడు. ఇవాళ మనం ఫిబ్రవరి 3 నాడు ఉన్నాం, దాన్ని క్యాబినెట్లో పెట్టాలి, అసెంబ్లీ చర్చించాలి, అసెంబ్లీ ఆమోదం తెలిపి మళ్ళా సెంట్రల్కి పంపాలంటున్నారు. ఇవన్నీ మరి 12 రోజులే ఉంది. అవుతుందా? పాసిబిలిటీ ఉందా? ఇంకొక లెక్క ఏంటంటే అసలు 56% బీసీలు ఉన్నారని అంటున్నారు. 56%కి 42 ఇతరా, 40 ఇతరా, 36 ఇతరా, అదే ఒక పెద్ద గొడవ ఉంది. ఇది లెక్క తేలాల్సిన అవసరం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇది అయినా కానీ సర్పంచ్ ఎన్నికలు అయితే 15 నాడు షెడ్యూల్ వస్తుందని ఒక క్యాబినెట్ మంత్రిగా మరి ఆయన చెప్పిండు. చూడాలి ఏం చేస్తారు. నేడు సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదిక అందించిన ఏకసభ్య న్యాయ కమిషన్ రేపు క్యాబినెట్ అసెంబ్లీలో చర్చట. నిన్న బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చింది క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్టు. ఇలా ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీకి నివేదిక వస్తాట. ఈ 2 నివేదికలపైన రేపు చర్చ ఉంటుందట క్యాబినెట్లో. దాని తర్వాత అసెంబ్లీలో పెడతారట. అసెంబ్లీలో చర్చించాక ఇక నెక్స్ట్ ఏందనేది తెలుస్తుంది. ఇది ఒక వార్త. వెలుగు చూద్దాం. బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు, ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తుండు. అవసరమైతే అంతకంటే ఎక్కువే ఇద్దాం. నువ్వు ఇచ్చేదేంది? మళ్ళీ ఇందులో ఏదో మేర్వానం, ఏదో సింపతి. బీసీ రిజర్వేషన్లు 42% తగ్గొద్దు, అంతకంటే ఎక్కువే ఇద్దాం. ఇచ్చేదెవరు? ఇవ్వాల్సింది ఇవాళ బీసీలు 56% మంది బీసీలు నాకు నువ్వు ఇచ్చేది ఏంది, ఆయన తీసుకునేది ఏంది? ఇవాళ బీసీలే ఇవ్వాలా, ఎందుకంటే మెజారిటీ. ఎందుకు అంటే మామూలుగా నోటు లెక్క వేసినా కానీ 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే పాస్ మార్క్ ఎంత 35 మార్కులు, 40 కొన్నిటికి 35 రావాలి. ఇవాళ ఓసీలు 15% ఉన్నారు, ఫెయిల్ మార్కులో ఉన్నారు. ఫెయిల్ మార్కులో ఉన్నోడు పాస్ మార్కులో ఉన్నోడికి నేను ఇస్తా తగ్గటానికి ఇల్లు లేదంటే ఏమి న్యాయం ఇది అనేది ఇవాళ బీసీ సమాజం మాట్లాడుకుంటుంది. మీరు ముస్లింతో సహా కలిపి 15% ఉన్నారు ఓసీలు అని బీసీలు అంటున్నారు. 56 బీసీలు అంటాం కాదు, మీ లెక్క చెప్తుంది. 56% బీసీలు ఉన్నారు, 15% ఓసీలు ఉన్నారు.
మరి ఇవాళ 15% ఓసీలు ఉంటే 62 మంది ఓసీ ఎమ్మెల్యేలు ఉన్నారు, సగం మంది, సగానికి పైనే. వాళ్ళు కూర్చొని నేను ఇస్తాను 42 కాదు ఎక్కువ ఇద్దాం అవసరం అయితే అంటే నువ్వు ఇచ్చేది ఎక్కడిది? ఇచ్చే అర్హత కోల్పోయారు మీరు ఇవాళ లెక్కలను బట్టి. ఇవాళ ఇవ్వాల్సింది మెజారిటీ ఉన్న 56% ఉన్న బీసీలు ఇవ్వాలి, పాస్ అయిన బీసీలు ఇవ్వాలి. ఇవాళ ఫెయిల్డ్ కమ్యూనిటీ పరిపాలన చేస్తుంది. ఫెయిల్ అయినోడు ఎక్కడైనా పరిపాలన చేస్తాడా? చేయడు. ఒకవేళ ప్రజాస్వామ్యయుతంగానే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే అనుకున్నా కానీ అత్యధిక ఓట్లు వచ్చినోడనే గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు. ఇవాళ బీసీలకి అత్యధిక ఓట్లు కాదు, 50% మించి ఓట్లు వచ్చినాయి. ఒకవేళ ముస్లింలు మినహాయించిన బీసీ ముస్లింలు మినహాయించిన 46% జనాభా ఉంది. 46 అంటే ఇప్పుడున్న జనాభాలో అత్యధిక మంది బీసీలో ఉన్నారు. అట్లయినా పాస్ అయినట్టే, గెలిచినట్టే. కాబట్టి ఇవాళ నిర్ణయాలు తీసుకోవాల్సింది, చర్చ పెట్టాల్సింది, ఇవ్వాల్సింది, శాసనాలు చేయాల్సింది మెజారిటీ ఉన్నోళ్ళు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు మైనారిటీ ఉన్నోళ్ళు, తక్కువ జనాభా ఉన్నోళ్ళు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళకి మేము ఇస్తాం అంటున్నారు. మరి ఏ లెక్కో అర్థం కావట్లే. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎక్కువ అని ఇద్దాం కానీ తక్కువ ఇవ్వద్దని. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి. వరంగల్ బీసీ రాజకీయ యుద్ధవేరి సభలో వక్తల పిలుపు. రాష్ట్రంలో బీసీలు లెక్క చెప్పడానికి 90 ఏళ్లు పట్టిందని తీర్మానం మల్లనన్నాడు. ఓట్లు మావే, సీట్లు మావే నినాదంతో ముందుకు వెళ్లాలని సూచన. బీసీ ఉద్యమం అంటే అల్లాటప్ప కాదు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ చెప్పిండు. జనాభా ప్రతిపాదన రిజర్వేషన్లు కల్పించాలని డిఎంకే ఎంపీ విల్సన్ చెప్పిండు. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలి. ఇక కొట్లాడేది ఎక్కడిది? లెక్కే వచ్చా. ఇక కొట్లాడేది లేదు, నిర్ణయాలు తీసుకోవటమే ఉంటుంది, డెసిషన్సే ఉంటాయి. బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడద్దు, బీసీ రాజ్యాధికారం కోసమే కొట్లాడాలి. కుర్చీ కాడికి పోయి కూర్చోవాలి. ఇక అజ్జేయటం తప్ప వేరే మార్గం లేదు. ఈ కొట్లాడే పొజిషన్ కాదు, ఇచ్చే పొజిషన్లో ఉండాలి బీసీలు. 56% ఉన్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. లెక్క తెలిసింది కదా, ఎవరి వాటా ఏందో తెలిసింది. పోగులు వేసుకోవటమే ఉంది, ఇక పంచుకోవటమే ఉంది. ఈ పంచుకునే కాడ ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు చూసుకోవాల్సింది తప్ప ఇక దీంట్లో కొట్లాట లేదు, రిజర్వేషన్లు లేవు. దేనికి రిజర్వేషన్లు? ఎవరికి ఉండాలి రిజర్వేషన్లు? మైనారిటీ వర్గాలు ఉంటే రిజర్వేషన్లు ఉంటాయి. ఇవాళ మెజారిటీ వర్గంగా బీసీ ఉంది. రిజర్వేషన్ కాదు, ఓపెన్లో ఉండాలి. వాళ్ళు ఇచ్చే స్టేజ్లో ఉండాలి, పంచే స్టేజ్లో ఉండాలి. తీసుకునే స్టేజ్లో రిజర్వేషన్లు కావాల్సింది ఇవాళ 15%, 15% రిజర్వేషన్లు కావాల్సింది ఓసీకి ఇవ్వాలి. వాళ్ళకే ఫిక్స్ చేయాలి. ఇగో పలానా కాన్స్టిట్యున్సీలు ఓసీ అవి వాటి వరకే మిగతా పోటీ చేయడం లేదని చెప్పాలి. అది అలా జరగాల్సింది. బీసీ రిజర్వేషన్ల కోసం తెగించి కొట్లాడాలని చెబుతుంది బీసీ రాజకీయ యుద్ధ బేరీ. రైట్. నమస్తే తెలంగాణ. బీసీలు 46.25%. నమస్తే తెలంగాణ వార్త రాసింది, పెద్ద జోకు లెక్క ఉంది. బీసీ జనాభాట 46.25%. శాతం కాదు, శాతం ఏంటి తక్కువ ఉందా? ఇప్పుడు ఈ పత్రిక నడిపాయన వాళ్ళ కమ్యూనిటీ ఎంత ఉంటుంది? తిప్పి కొడితే 1,00,000-2 లక్షల మంది కూడా ఉండరు. కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇవాళ అసెంబ్లీలో? 13 మంది ఉన్నారు వెలమ సామాజిక వర్గం నుంచి. ఆయన రాసిండు ఇది 46% మాత్రమే ఉన్నారని రాసిండు. 46% అంటే ఏంది? తక్కువ. 46 కాదు, 56% వాస్తవంగా. దాన్ని కూడా శాతమే అని రాసిండు. ముస్లిం బీసీలు కలిపితే మొత్తం 56.33%, 96.9% మంది ఇచ్చిన డేటాతో సర్వే ఇది జరిగింది. ఇప్పుడు మొత్తం అసలు అసెంబ్లీలో సంఖ్యలు మొత్తం తారుమారు కావాలి. బీసీ సర్వే నివేదిక తప్పులు తడక పూర్తి కాకుండా లెక్క తెలిసిన సర్కారు. బీసీ సంఘాల ఆగ్రహం. ఇండ్లు వదిలేసి సర్వే ముగిసిందంటారా? అరకొర సమాచారం సేకరణతో సమగ్రత సాధ్యమా అని చెప్పి 3% కోల్పోయా. అంటే కొంతమంది దాంట్లో పాల్గొనలేదట. కాబట్టి తప్పులు తడకగా ఉంది. బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. రగిలే లీడరు, కుమిలే క్యాడరు. రోజు రోజుకు దిగజారుతున్న కాంగ్రెస్ పరిస్థితి. అవును, మేము కలిశాం. మొన్న ఒక ఫామ్ హౌస్లో 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్గా రహస్య సమావేశం అయ్యారనేది పెద్ద ఎత్తున 3-4 రోజుల నుంచి సర్క్యులేట్ అయింది. దానికి సంబంధించి నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే ఫోటో అది, అనిరుద్ రెడ్డి. అవును మేము కలిసినాం, ఫండ్స్ పైన మాట్లాడుకోవడం
జరిగింది, కూర్చున్నాం, మంత్రులే ఎక్కువగా ఫండ్స్ వెళ్తున్నాయి మంత్రుల కాన్స్టిట్యున్సీలకే అని చెప్పి వాళ్ళు ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఒక అలజడి ఏదో, ఒక లొకులకు ఏదో ఒక సలసల కనపడుతుంది, ఒక మంట లేచింది. మరి ఆ మంట ఎవరు లేపుతున్నారు, ఎటుపోద్ది ఇది, చిలికి చిలికి గాలివాన అయిద్దా, మొత్తానికి ప్రభుత్వ ఉనికి ప్రశ్నార్థకం అయితే తెలవని పరిస్థితి. రగిలే లీడర్లు అయితే రగులుతున్నారు, కుమిలే క్యాడర్ కూడా కుములుతుంది పాపం, ఏం చేయలేని పరిస్థితి. దీని వెనక క్యాబినెట్ మంత్రి ఒక ఆయన ఉండని చర్చలు వస్తున్నాయి. ఒక క్యాబినెట్ మంత్రి కావాలని ప్రొవోకేట్ చేసి ఒక ఇష్యూ చేసిండు, మొత్తానికి ఏదో కదలిక వచ్చింది, ఒక అలజడి లేపడానికి ప్రయత్నం చేస్తాడు అనేది బయట చర్చ. ఒకే విడతలో 3 పోల్స్ అట, పంచాయతీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు, ముఖ్య నేతలతో సీఎం రేవంత్ వరుస సమాలోచనలు. ఎన్నికల ప్రచారం, వ్యూహరచనపై మంతనాలు, ఒకే విడత ఎన్నికలకు సర్కారు మొగ్గు, రేపు క్యాబినెట్, ఆ తర్వాత సీఎల్పీలో చర్చ, షెడ్యూల్ ఖరారట. ఇక్కడ 15 లోపల నోటిఫికేషన్ వస్తానని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండు. ఒకే విడతలో జడ్పీటీసీ, సర్పంచ్, తర్వాత మున్సిపల్ ఎన్నికలు పెడతామని ఒక ఆలోచన చేస్తారట. అసలు పెట్టిద్దా లేదని సమస్య, ఎందుకంటే ప్రభుత్వం లాజిక్ లేదు. ఆ బీసీ రిజర్వేషన్ డిక్లేర్ కావాలి, అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనిపించట్లే. లెక్కదేలింది సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే గణాంకాలను వెల్లడించిన మంత్రి ఉత్తమ్. లెక్కదేలింది, పంపకాలే ఉన్నాయిగా, కాబట్టి ఏం లేదు, పంచుకోవటం ఉంది. ఎవరెవరు ఎమ్మెల్యేలుగా ఉండాలి, ఎవరెవరు వెళ్ళిపోవాలి అనేది ఇప్పుడు డిసైడ్ అయిపోయింది. ఇది ఒక వార్త, సాక్షికి సంబంధించి. మన తెలంగాణలో రైట్, ఇది 15 లోపు పంచాయతీ నోటిఫికేషన్ అని శ్రీనివాసరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న చెప్పింది, ఒక వార్త ఇచ్చారు. ఇది మన తెలంగాణలో. నవ తెలంగాణ చూద్దాం. 4 కోట్ల మందికే బడ్జెట్ ప్రయోజనాలు, 140 కోట్ల మంది భారతీయుల సంగతి ఏమిటి, జీఎస్టీని హేతుబద్ధీకరించాలని ఆర్థికవేత్తల సూచనలు పెడచెవిన పెట్టిన కేంద్రం. వాస్తవంగా బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే గమ్మత్తు నవ్వు అవుతుంది. 12 లక్షల రూపాయల వరకు ఆదాయ పన్ను లేదు, మేము ఏదో అద్భుతం చేసినామని దాన్నే పట్టుకొని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. అసలు ఆదాయ పన్ను కట్టే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది, 12 లక్షల రూపాయల ఆదాయం ఉన్న వాళ్ళ సంఖ్య ఎంత, ఆదాయ పన్ను కట్టే వాళ్ళ సంఖ్య ఎంత, మొత్తం తిప్పికొట్టిన 1 కోటి 2 కోట్ల మంది కూడా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉండరు. 140 కోట్ల మంది భారతదేశంలో ప్రజలుంటే 1 కోటో 2 కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చి, అది కూడా అంతమందికి కూడా ఉండదు. 15 లక్షలు 12 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు ఎవరుంటారు, మొత్తం ట్యాక్స్ కట్టే వాళ్ళే వాళ్ళు ఉండరు. 1 కోటి 2 కోట్లు, దాంట్లో 5 లక్షలు 6 లక్షల వాళ్ళు కూడా ఉంటారు. 12 లక్షలకి మినహాయింపు ఇచ్చింది, 12 లక్షల వరకు. ఇక దాన్ని పేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం మేము కనిపెట్టినాం అయిపోయింది అంటున్నారు. మరి మిగతా 138 కోట్ల మంది జనాభాకు సంబంధించి ఏం చేశారో చెప్పలే బడ్జెట్లో. అసలు సంబంధం లేనిది, అవసరం లేనిది, అసలు ఆ ఉపయోగపడిన మాట చెప్పి ఆ స్కీమ్ పెట్టి 12 లక్షల వరకు మేము ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చినాం, మధ్యతరగతి వాళ్ళకి ఊరటనిచ్చినాం. ఎవరు మధ్యతరగతి, ఎవరికి ఊరట ఇచ్చారు? 1 కోటి మంది ప్రజలకి ఊరటనిచ్చి అది నువ్వు ఇచ్చింది ఏంది, ఒక 80,000 ఆదాయింది. దాన్ని మిగతా 140 కోట్ల మంది పండగ చేసుకోండి మేము ఊరటనిచ్చినాం అంటే ఏం ఊరట ఇచ్చినట్టు? రైతులకు సంబంధించి, కార్మికులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, పేదలకు సంబంధించి మీరు ఏం ఊరట ఇచ్చారు? 140 కోట్లలో ఒక 2 కోట్ల మంది ఉంటారు ట్యాక్స్ కట్టేవాళ్ళు. మీరు 2 కోట్ల మంది కోసమే బడ్జెట్ పెట్టినట్టుంది. మరి మిగతా 138 కోట్ల మందికి ఏం చెప్తున్నారు? ట్యాక్స్ కట్టని వాళ్ళకి, ట్యాక్స్ పేయర్స్ కాని వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇస్తున్నారు? ఏమి ఇచ్చారు మీరు బెనిఫిట్ బడ్జెట్లో అంటే ఏం లేదు. అందుకే 4 కోట్ల మందికే బడ్జెట్ ప్రయోజనాలు, మిగతా వాళ్ళకి లేదు. మిగతా వాళ్ళందరూ చూసుకుంటూ కూర్చోవాలా. రైట్, ఇది ఒక వార్త. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.